హలో గైస్, తమిళలో చూసుంటారు. టుడే మనం రీసెంట్ గా రిలీజ్ అయిన ఆ, ఒక పెద్ద పెద్ద సినిమాలోనే ఒక 5 సాంగ్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఏ సాంగ్స్ బాగున్నాయి, మాకేవి నచ్చినాయి అకార్డింగ్ టు మీ. అండ్ ఓకే, చలో ఓకే. లెట్స్ స్టార్ట్. ఓకే, ఓకే. సో మనం ఎలా టాప్ 5? మనం మాట్లాడుకోబోయే సాంగ్స్ ఏ అంటే ఫస్ట్ ముందే చెప్పేస్తా. అందులో ఓకే, ఫస్ట్ వచ్చేసి పెద్దిలో వచ్చిన రై రే రారా ద సెకండ్ సింగిల్. అండ్ ప్యారడైజ్ లో నుంచి వచ్చిన మన ఆయా షేర్. అండ్ ఓకే. డెకాయిట్ నుంచి వచ్చిన రూబారు. అండ్ టాక్సిక్ లో నుంచి వచ్చిన తబాహి. అండ్ ఫైనలీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న్యూ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ లో నుంచి వచ్చిన ఆర్ ఆఫ్ ఉస్తాద్. ఓకే. సో ఈ సాంగ్స్ మనం అన్ని రివ్యూ చేయబోతున్నాం. అండ్ వీఆర్ గోయింగ్ టు ర్యాంక్ ఇట్ ఫ్రమ్ 1 to 5, విచ్ వన్ ఇస్ గుడ్. ఓకే. చలో, సో టాప్ ఫిఫ్త్ లాస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫిఫ్త్ ప్లేస్ లో విచ్ సాంగ్ పెట్టబోతున్నాం అనేది. ఓకే, నా అకార్డింగ్ టు నా ఒపీనియన్ ఫిఫ్త్ ప్లేస్ లో ఉంటది మన, ఇలా చెప్పాలనిపించట్లేదు బట్ చెప్తారా, ఆ, మన పవన్ కళ్యాణ్ సినిమా నుంచి వచ్చింది ఆర్ ఆఫ్ ఉస్తాద్ భయ్య. అంటే ఎందుకు ఓకే, ఎందుకు అలా పెడుతున్నానంటే నాకు సాంగ్ అనేది ఆ మూవీ సాంగ్ కమ్ ఒక ట్రిబ్యూట్ సాంగ్ టు పవన్ కళ్యాణ్ అనిపించింది. ఒక ఫ్యాన్ మేడ్ సాంగ్ లా అనిపించింది కానీ ఒక మూవీ సాంగ్, ప్రాపర్ మూవీ సాంగ్ లాగా అనిపించలేదు. మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే అంటే ఇంకా అది నువ్వు రియల్ లైఫ్ లో కన్సిడర్ చేసేసి చెప్తున్నావు అన్నట్టు ఉన్నది అది. ఒక ఫ్యాన్ తన హీరోని అంటే ఊహించుకుంటూ రాసిన లిరిక్స్ లెక్క అనిపించింది నాకు. ఒక మూవీ అంటే మూవీ రిలేటెడ్ సాంగ్ ఎలాగైతే అనిపించలే. ఓకే, ఒక నార్మల్ సాంగ్, ఒక ఫ్యాన్ మేడ్ సాంగ్ లాగా బాగుంది. ఒక మూవీ సాంగ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. అండ్ నో. అంటే ఇట్లా అంటే తొడ రియల్ లైఫ్ లో మేడం ముట్టుకుంటే తొడ కొట్టినట్టే అంటావు అదే నువ్వైతే. ఇంకా అలాగే అన్నట్టున్నది నాకు అది. అండ్ నువ్వు వీడియో రియల్ సాంగ్ లైఫ్ లో వీడియో సాంగ్ కూడా చూస్తూ ఉంటే అన్ని రియల్ లైఫ్ ఫుటేజ్లే పెట్టినారు. సినిమాలో కొంత ఫుటేజ్ పెట్టి రియల్ లైఫ్ ఫుటేజ్లే, రియల్ లైఫ్ పొలిటికల్ పార్టీలో మీటింగ్ లో పెట్టిన ఫొటోస్ అవి ఇవి పెట్టినారు. ఇంకా సో నాకు అంతగా ఎక్కలేదు. ఫస్ట్ ఒక నేను మ్యాక్స్ ఒక టూ టైమ్స్ విన్నాను అంతే. అంతకన్నా మళ్ళీ నువ్వు ఎక్కడ అసలు చూసావు బ్రో? యూట్యూబ్ లో చూస్తే ఇంకెక్కడ చూస్తా ఇంకా అంతే మళ్ళీ. లేదు లేదు, సాంగ్ కాదు. ఉమ్, నువ్వు ఎక్కడ చూసావు అంటే రియల్ లైఫ్ లో ఇలా మేడ రియల్ లైఫ్ ముట్టుకున్నది? ప్రతి ఒక్కడు ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ప్రతి ఒక్కటి చేయి మెడ కింద పోతుంది కదా అది. ఇంకా ఇంకా ప్రతి ఒక్కడికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గురించి వర్తించేటట్టు. అంటున్నావా? ఇంకా పవన్ కళ్యాణ్ ఓకే. అయినా సరే నువ్వు దాంట్లో ఫోటో చూస్తూనే చూస్తూ ఉంటే నువ్వు పొలిటికల్ పార్టీలో అలా మెడ కింద చేయి పెట్టుకుని చేసినట్టు ఉంటుంది. వాటి అలా అక్క టాపిక్ వద్దు. సాంగ్ సాంగ్ కు వస్తే నాకైతే అసలు నచ్చల సాంగ్. ఓకే, ఓకే. సేమ్ అండ్ సేమ్ ఫీలింగ్ నాకు అదే కూడా. అదే ఫీలింగ్ నాది. ఓకే అనేది. అదే సేమ్ ఫీలింగ్. అసలు ఆ సాంగ్ లో ఆ లిరిక్స్ ఏంటో, ఆ మ్యూజిక్ కూడా నచ్చలేదు యాక్చువల్గా. ఆ లిరిక్స్ అయితే వరస్ట్. ఎక్కడెక్కలేదు. నువ్వు అన్నట్టే మొత్తం అది ఏదో ఎలివేషన్ ఇద్దాము పవన్ కళ్యాణ్ అన్నట్టు తీశారు. కానీ మూవీలో పెద్దగా సిచ్యువేషన్ ఎలివేషన్ బేస్డ్ కూడా ఏం లేదు అందులో. ఎలివేషన్ ఇన్ ద సెన్స్ ఒక లైన్ లో పెట్టారు కదా, తోడా కొట్టినట్టే మెడ ముట్టుకుంటే అన్నట్టు. ఏదో వాళ్ళు ఉమ్, ఎలివేషన్ ఇచ్చామనుకుంటున్నారు కానీ ఓవలకి ఎక్కలేదు యాక్చువల్గా. పిఎస్వికే ఫ్యాన్స్ కి కూడా ఎక్కలేదు సాంగ్ అది. ఉమ్. నాకు కూడా అదే ఆ లిస్ట్ ప్లేస్ లో పెట్టేద్దాను నేను కూడా. ఓకే, అంతే. సో ఇద్దరికి ఫిఫ్త్ ప్లేస్ లో మన ఉమ్. ఔర్ ఆఫ్ ఉస్తాద్ సేమ్. సాంగ్ ఉంది. ఉమ్. సో టాప్ ఫోర్ కి వచ్చేసి ఓకే, నీకేది అనిపిస్తుంది ఫోర్త్ ప్లేస్ లో ఏది పెడతావు? టు ఫోర్త్, తవాయి ఫ్రమ్ టాక్సిక్. ఫోర్త్ ఎందుకు? ఎందుకంటే అంటే ఎన్- ఎందుకంటే అసలు ఎక్కలేదు బ్రో అది సాంగ్. తబాయి తబాయి తప్ప ఏమి వినిపించలేదు యాక్చువల్గా. ఆ సాంగ్ వచ్చినట్టు కూడా నాకు తెలీదు ఫస్ట్. ఉమ్, నువ్వు ఇక ఇలా రీసెంట్ గా వచ్చిన సాంగ్స్ గురించి అన్నప్పుడు ఏ ఏ సాంగ్స్ వచ్చాయంటే మనం తీసినప్పుడు ఆ సాంగ్ వచ్చేదని అప్పుడు అర్థమైంది నాకు. అది అప్పటి వరకు ఆ సాంగ్ వచ్చినట్టు కూడా నాకు తెలీదు. అండ్ మళ్ళీ అలా అందులో యూట్యూబ్ లో వెళ్ళి చూస్తే అది జస్ట్ కైరాడు అని ది ఒక ఫోటో పెట్టి మొత్తం లిరికల్ వీడియో, లిరికల్ అసలు లిరిక్స్ కూడా లేవు అందులో, జస్ట్ సాంగ్ పెట్టేసి ఏడిచారు. నేను ఏమనుకున్నా అంటే ఫస్ట్ అది మేబీ ఫ్యాన్ మేడ్ అయి ఉండొచ్చు అని చెప్పి మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యా. తర్వాత వెళ్ళి చూస్తే అదే ఒరిజినల్ ఉంది. అసలు ఎందుకు అలా ఇడిచారు అండ్ అందులో అంతగా యాడ్ చేయడానికి ఏముందో నాకు తెలియదు.
అండ్ సాంగ్ గురించి వస్తే ఆ సాంగ్ అస్సలు ఎక్కలేదు అసలు. ఫ్లాట్ మొత్తం ఆ సాంగే ఎక్కలేదు అస్సలు. ఓకే. అంతే. అందుకే అందుకే ఫోర్త్. ఫోర్త్. ఓకే. ఫోర్త్ ప్లేస్. నాకైతే యాక్చువల్‌గా ఫోర్తా, ఫిఫ్తా అని కన్‌ఫ్యూజన్‌లో ఉండే నేను. ఈ 'ఉస్తాద్' అండ్ 'టాక్సిక్‌కి'. కానీ 'ఉస్తాద్' మరీ వరస్ట్ అయిపోయింది లిరిక్స్ అని చెప్పి ఫిఫ్త్‌లో పెట్టేసా. అండ్ ఇది ఫోర్త్‌లో పెట్టేసా అంతే. ఓకే. నాకు ఫోర్త్ ప్లేస్ లో వేరేది ఉన్నది. హ్మ్. థర్డ్ ప్లేస్ లో వచ్చే ఆహ్! నేను తబాయి తీసుకొచ్చి థర్డ్ ప్లేస్ లో పెడతా. ఓకే. ఆ, ఏ- ఓకే. ఓకే. సో ఫోర్త్ త ప్లేస్. తబాయ్ గురించి చెప్పేస్తా ఫస్ట్. నేను ఎలాగో నువ్వు ఒపీనియన్ చెప్పేసావు కాబట్టి తబాయ్. నాకు హ్మ్. నువ్వు అన్నట్టు ఫస్ట్ నేను యూట్యూబ్ లో చెక్ చేసేసరికి ఆ, హ్మ్. నేను కూడా ఓపెన్ చేస్తే లిరిక్స్ ఏమి ఒట్టి పోస్టర్ పెట్టి కింద సాంగ్ ప్లేస్ చేస్తే నేను కూడా ఫ్యాన్ మేడ్ అనుకుని పక్క స్టార్టింగ్ హ్మ్. కొంచెం మ్యూజిక్ ని వదిలేసాను. నేను ఓ ఫ్యాన్ మేడ్ సాంగ్ ఉన్నది ఇంకా రిలీజ్ కాలేదని వదిలేసాను. తర్వాత చూస్తుంటే కొంతమంది ఏమో పెట్టారు ఈ సాంగ్ హ్మ్. బాగుంది అది ఇది అంటే ఇంకా మళ్ళీ వెళ్ళి యూట్యూబ్ లో చెక్ చేస్తే తెలిసింది అదే ఒరిజినల్ సాంగ్ అని. ఆయనగా చూస్తున్నా నువ్వు అన్నట్టే ఓన్లీ ఒక ఫోటో పెట్టి వదిలేశారు. ఒక వీడియో లేదు, లిరిక్స్ లేవు, ఏం లేవు. హ్మ్. సో ఫస్ట్ టైం అయినప్పుడు నాకు ఆ, అసలు నువ్వు సేమ్ ఫస్ట్ ఏం ఫీలింగ్ ఉందో ఫస్ట్ టైం అయినప్పుడు నాకు అది ఉండే. బట్ ఆఫ్టర్ నేను మళ్ళీ ఒకసారి వింటూ ఉంటే నాకు ఎక్కింది సాంగ్. సాంగ్ అయితే నాకు బాగా అనిపించింది. మ్యూజిక్ ఎక్కడో విన్నట్టు హ్మ్. అనిపించింది సాంగ్. అంటే మ్యూజిక్ అది ఫ్రెష్ కొత్తగా అయితే అనిపించలేదు. ఏదో ఒక సాంగ్ నాకు రీకాల్ అవ్వట్లేదు. ఇంకా ట్రై చేస్తున్నా అప్పటి నుంచి ఎక్కడి నుంచో విన్నట్టున్నది మ్యూజిక్. ఇంకా లిరిక్స్కి వచ్చేసి లిరిక్స్ చాలా బాగా నచ్చాయి ఎస్పెషల్లీ ఇందులో నాకు. ఆ, ఇలా ఐ హ్మ్. మీన్ ప్రపంచం ఎవరొద్దు నువ్వు నేను మాత్రమే అన్నట్టు రాశారు లిరిక్స్ అని. హ్మ్. నాకు హ్మ్. హ్మ్. బాగా నచ్చిన లిరిక్స్. నేను ఫస్ట్ హిందీ విన్నా, తర్వాత తెలుగు వచ్చా. నాకు రెండు ఓకే. బాగా నచ్చాయి. ఇంకా తెలుగు అనేది లోపల ఉన్నది. నాకైతే నచ్చిన సాంగ్. ఓకే. సో అందుకే నేను థర్డ్ ప్లేస్ లో పెడుతున్నా. అండ్ నువ్వు అడిగినట్టు ఐ మీన్ ఎందుకు అలా వీడియో లిరిక్స్ ఇవ్వకుండా హ్మ్. ఓన్లీ పోస్టర్ వదిలారు అంటే ఒక చిన్న రూమర్ అయితే నడుస్తుంది, సర్క్యులేట్ అవుతుంది. వెదర్ తెలియదు ఇది కరెక్టా రాంగ్ అనేది. మన ఓకే. ఇందులో ఉన్న కైరా అద్వాన్ ఏముందో హ్మ్. తను బ్లైండ్ అంట ఇందులో. సో ఓకే. హ్మ్. ఓకే బ్లైండ్ అంట. సో తనకు కనిపించదు కదా విజువల్స్. సో మీకు కూడా చూపించము అన్న ఆ ఒపీనియన్ తో అలా పెట్టున్నారు అనేది నడుస్తుంది ఒక ఒపీనియన్. అండ్ అనదర్ థింగ్ ఒకవేళ అదే ఇంకొకరు ఏమంటున్నారంటే ఖైరాద్ బ్లైండ్ కదా, ఒకవేళ వీడియో సాంగ్ లిరిక్స్ ఏమైనా అదే వీడియో సాంగ్ వదిలితే తెలిసిపోతదని. తెలిసిపోతుంది, ఒక మంచి సస్పెన్స్ మిస్ అవుతుందని అలా ఓకే. రివీల్ చేయకుండా ఉండడానికి అలా పెట్టారని అంటున్నారు. తెలియదు ఇంకా ఎంతవరకు కరెక్ట్ ఓకే. అది. ఇఫ్ అంత అదే పెద్ద ట్విస్ట్ ఉన్నదన్నమాట అందులో. ఏమో తెలియదు ఇంకా జస్ట్ రూమర్సా లేకపోతే ఒరే నిజంగా నిజమా అనేది సినిమా చూసిన తర్వాత వెళ్ళాలి. ఓకే. ఓకే. ఫైన్. దట్ ఫైన్. అయితే వాస్ థర్డ్ ప్లేస్‌లో ఓకే. పెట్టావు అంతే. నేనైతే థర్డ్ హ్మ్. ప్లేస్ లో పెడుతున్నా. నాకు సాంగ్ అయితే ఎందుకో నాకు నాకు యాక్చువల్‌గా అది. నచ్చింది. నువ్వు నువ్వు లిరిక్స్ సరిగ్గా విన్నావో లేదో తెలియదు కానీ నేనైతే సెకండ్ టైం విన్నప్పుడు లిరిక్స్ మీద ఆహ్, కాన్సన్ట్రేట్ చేసా. కొంచెం చూస్తుంటే ఓకే నాకు ఓకే. బాగా నువ్వు అనిపించింది నాకు కొంచెం కొంచెం అదే నువ్వు మ్యూజిక్ సెకండ్ పరంగా టైమ్, ఓకే థర్డ్ టైమ్. కానీ లిరిక్స్ పరంగా ఐ లైక్ ఇట్. సో అందుకే థర్డ్ ప్లేస్ లో పెడుతున్నా దాన్ని. ఓకే. ఓకే. అంటే ఆ, సెకండ్ స- టైమ్, థర్డ్ టైమ్‌కి నువ్వు విన్నావు గాబట్టి నీకు మ్మ్. నచ్చి ఉంటది. అంటే నువ్వు మళ్ళీ కానీ రిపీట్ లో చేయలేదు. నాకు ఫస్ట్ టైమ్‌కే దెబ్బేసిందది. సో, నాకు మేబీ కూడా నేను మళ్ళీ దొబ్బేసింది వినలేదు ఫస్ట్. గాబట్టి. నాకు కూడా దొబ్బేసింది హ్మ్. ఫస్ట్ టైం. థర్డ్ అంటే మళ్ళీ ఇంకొంచెం రిపీట్ గూడా మోడ్ లో ఎక్కలేదు పెట్టా. ఫస్ట్ టైమ్‌కి అలా అని. మ్మ్. మళ్ళీ ఓకే. అది ఒకటే ఇమేజ్ పెట్టాడు గదా! అక్కడ గూడా సగం ఇంట్రెస్ట్ దొబ్బేసింది యాక్చువల్‌గా. ఓకే. ఓకే. సో, నాకు దానివల్ల అలవాటు అంతే. అయిపోయింది లిరికల్ టీజర్‌తో. వీడియో ఏమైనా వీడియో విజువల్స్ హ్మ్. కావాలి అది అలవాటు అయిపోయింది. అందుకే అలా అనిపిస్తుంది. మేబీ అది కూడా ఒక పాయింట్ ఉండొచ్చు నీకు నచ్చకపోవడానికి. హ్మ్. ఓకే. అలాగే మళ్ళీ ఆ టీజర్‌తో వచ్చిన కొంచెం హైప్‌ని గూడా ఈ డౌన్ కూల్ ఆఫ్ జేసిందనిపించింది నాకైతే. అంటే ఓకే. అందులో ఉన్నాయి మొత్తం టీజర్‌లో యాక్షన్ అవన్నీ మొత్తం వేరే. ఇక్కడేమో సాంగ్ ఉండొచ్చు ఆడ మొత్తం యాక్షన్ సాంగ్సే ఉండాలని లేదు. కానీ సాంగ్ అయితే అంతగా ఎక్కలేదేమి. అందుకే ఓకే. ఫోర్త్ ప్లేస్. ఓకే. ఓకే. నాకైతే థర్డ్ ప్లేస్. ఓకే. హ్మ్. నేను ఫోర్త్ ప్లేస్ లో వచ్చేసి పెడుతున్నా డెకాట్ లో ఉన్న రూబరు. నేను ఫ్రాంక్లీ చెప్తా, నేను ఒకటేసారి విన్న హ్మ్. సాంగ్. ఓకే. ఒకటేసారి విన్నా. నాకు ఎక్కలేదు ఏమే ఏదో రూబారు రూబారు అంటే నాకు ఫ్రాంక్లీ ఎక్కలేదు. నాకు చాలా నచ్చింది. బాగుంది బ్రో నా నా సాంగ్. నా- హా, అదే ఇప్పుడు ఎవరిది ఒపీనియన్ అదే. ఇప్పుడు నువ్వు ఫోర్త్ లో పెస్తావు, నేను థర్డ్ లో పెట్టాను తబాయిని. ఆ, అదే అంటే 'తబాయి' థర్డ్‌లో పెట్టావు. ఓకే. ఫైన్. తబాయి థర్డ్ హ్మ్. లో పెట్టిన. ఇందులో స్టోరీ ప్రకారం వీడియోలో స్టోరీ చెప్పినారు. బట్ నాకు ఆ స్టోరీ సాంగ్ లో కనిపించలేదు. సాంగ్ లిరిక్స్ లో ఎక్కడ నాకు పెద్దగా హిట్ అవ్వలేదు. వీడియోస్ లో అయితే బాగా చెప్పినారు. ఇలా హ్మ్. వాళ్ళది స్టోరీ అన్నది ఫస్ట్ మనం
లవ్ నుంచెట్టి పెళ్లి చేసుకున్నాక అన్ని కలలు కన్నాము తర్వాత వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు అని పాయింట్ ఆఫ్ వ్యూలో వీడియో చూపిస్తుంటారు, బట్ లిరిక్స్ నాకు అంత స్ట్రాంగ్ గా అనిపించలేదు. అందుకే దాన్ని ఫోర్త్ ప్లేస్ లో పెడుతున్నా. అకార్డింగ్ టు అది కూడా నేను యాక్చువల్లీ థర్డ్ ప్లేస్ లోనే పెట్టాలి, బట్ తబాయి నాకు కొంచెం నేను మల్టిపుల్ టైమ్స్ వింటున్నాను కాబట్టి అది ఫోర్త్ ప్లేస్ పెట్టి ఇది థర్డ్ ప్లేస్ లో ఇది ఫోర్త్ ప్లేస్ లో పెడుతున్నా, అది థర్డ్ ప్లేస్ లో పెట్టి. సో అది నా ఒపీనియన్ నేను రుబర్ నుంచి. ఓకే. రుబారు యాక్చువల్గా థర్డ్ ప్లేస్ నాకు. అంటే బాగానే ఉంది. నువ్వు అన్నట్టు ఫస్ట్ టైంకి ఎక్కలేదు అన్నావు కదా, నాకు ఫస్ట్ టైంకి ఎక్కింది యాక్చువల్గా సాంగ్. ఓకే. అది బ్రేకప్ సాంగ్ లా స్లోగా చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు యాక్చువల్గా పర్సనల్ అందులో. ఫీలింగ్, నాకు ఫస్ట్ టైంకి పర్సనల్ పర్సనల్ ఫీలింగ్ అది ఫీలింగ్. కాదు. ఒక్క అంతేం లేదు. కానీ అంటే మరి ఎక్కింది అలానే, అది లూప్ అదే లో కూడా ఉన్నాను అందులో. రిలేటివ్ ఉన్నట్టున్నది అందుకే ఎక్కింది మాకు. నో బ్రో, నో నో, అలా ఏం లేదు. జస్ట్ ఓకే. సాంగ్ అది మ్యూజిక్ 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 చాలా అంటే బాగా ఫ్రెష్గా అనిపించింది అంతే. నచ్చింది ఆ సాంగ్. అండ్ అందులో ఇక ఇది మనం చూసినట్టే ఇక ప్రీవియస్ మూవీస్ లో కూడా చూసి ఉంటాం. అమ్మాయి మోసం చేస్తుంది, అబ్బాయి మోసం అవుతాడు, అదే ఉండొచ్చు ఇందులో కూడా, అదే కనపడుతుంది. ఇక కానీ ఇక్కడ మనోడు ఏమంటే జైల్లో ఉన్నాడు. ఇది ఓకే. పెద్ద ట్విస్ట్. అంటే దీనికి ముందు మూవీలో జైల్లో ఉన్నట్టు ఎక్కువ సినిమాలు లేవు యాక్చువల్గా. ఈ సినిమాలేమో జైల్లో ఉన్న అంత పెద్ద స్కామ్ ఏం చేసి ఉంటుందా అని అలా అదొక ట్విస్ట్ గా పెట్టారు వాళ్ళు. ట్విస్ట్ కాదు అంటే ఎలా మోసం చేసి ఎందుకు మోసం చేసిందని ఓకే. అలా తను రిమైండ్ చేసుకుంటూ తన మెమరీస్, ఆ సాంగ్స్, ఆ లిరిక్స్ బాగున్నాయి. అండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది, నచ్చింది. అందుకే థర్డ్ ప్లేస్. ఓకే. నాకైతే అది ఫోర్త్ ప్లేస్ లో, థర్డ్ ప్లేస్ లో తబాయి. ఓకే. తబాయి తబాయి. నాకు ఓకే, నాకు సాంగ్ ఎక్కలేదు కానీ బట్ అడిషియస్ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి దాని మీద. ఎందుకంటే వాడు ప్రీవియస్ మూవీలు చూస్తుంటే షానాము, ఆ, మిగతా ఎన్ని మూవీస్ తీసాడో అన్ని గూఢచారి అన్ని సూపర్, బట్ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి. వాడి అన్ని సినిమాలు సాంగ్స్ నీకు అసలు గుర్తు కూడా ఉండవు, ఉన్నాయో లేవో గుర్తులేవు నీకు, బట్ మూవీ మాత్రం గుర్తుండిపోతాయి వాడు. సో మూవీ మీద ఎక్స్పెక్టేషన్ ఓకే. అయితే ఉన్నాయి, బట్ సాంగ్ అంతగా ఎక్కలేదు. ఓకే ఫైన్, ఓకే సాంగ్ కూడా అన్నట్టు అంతే ఉంది. ఎక్కిందాను. ఓకే ఓకే. ఫైన్. ఎనీహౌ. టాప్ టూ. ఓకే. టూలో ఏం పెడతావు నువ్వు? టాప్ టూలో. టూ రై రై రారా ఫ్రమ్ పెద్ది. ఓకే. ఎందుకు అంటున్నా అంటే యాక్చువల్గా టాప్ వన్ లో కూడా పెట్టాల్సింది ఈ సాంగ్, కానీ టాప్ వన్ లో ఒక సాంగ్ ఉంది కదా ఇప్పుడు, దాంతో కంపేర్ చేస్తే టాప్ టూ లో పెడుతున్నాను. అండ్ ఈ సాంగ్ గురించి యాక్చువల్గా ఈ సాంగ్ ఫస్ట్ వాచ్ కి ఎక్కలేదు నాకు. ఎందుకు అనిపించింది అంటే ఏఆర్ రెహమాన్ వోకల్స్ ఇచ్చాడు కదా, ఆ ఏఆర్ రెహమాన్ వోకల్సే నాకు నెగటివ్ అనిపించింది ఫస్ట్ వాచ్ కి. అంటే మ్యూజిక్ బాగానే ఉంది, మిక్సింగ్ బాగానే ఉంది, లిరిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్, రామ్ చరణ్ డాన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది, ఆ స్పీడ్ ఎనర్జీ. కానీ మ్యూజిక్ ఫస్ట్ వాచ్ కి ఎక్కనే ఎక్కలేదు, వాయిస్ వల్ల అనుకుంటున్నాను నేనైతే. మరి దాని తర్వాత సెకండ్ వాచ్ కి, థర్డ్ వాచ్ కి ఎక్కడం స్టార్ట్ చేసింది, స్లో పాయిజన్ లో ఎక్కేసింది ఈ సాంగ్. సో అలా ఫస్ట్ వాచ్ కి ఎక్కలేదని చెప్పి సెకండ్ లో పెడుతున్నాను. ఇక అంతే ఈ ఒపీనియన్. లిరిక్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. లిరిక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, డాన్స్ నెక్స్ట్ లెవెల్, అంతా మొత్తం మోటివేషనల్ సాంగ్. మోటివేట్ అయ్యే మనం ఈ వీడియో చేస్తున్నాం నేను. ఓకే. సో నాకైతే రే రే రా సాంగ్ ఫస్ట్ వాచ్ కి ఎక్కేసింది. ఓకే, నేను కూడా సెకండ్ ప్లేస్ లో ఓకే. పెడుతున్నా దాన్ని. ఆ, నాకు నాకు ఫస్ట్ దానికే ఎక్కేసింది మ్యూజిక్. అసలు ఫస్ట్ నాకు హుక్ అయింది మ్యూజిక్ స్టార్టింగ్. ఇది ఎలా అయితే స్టార్ట్ అయితే చిన్న పిల్లల వాయిస్ తో ఎలా అయితే స్టార్ట్ చేస్తారో నాకు చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ అయితే స్టార్ట్ అయింది. నువ్వు అన్నట్టు ఎయిర్ రెహమాన్ వోకల్స్ కొంచెం డౌన్ అనిపించింది కానీ బట్ నాకు ఎక్కడ అది ఫ్లా లాగా అనిపించలేదు ఒక సాంగ్ లో. బట్ ఎలా ఓకే. ఉండాలో ఎనర్జీ, ఫుల్ ఆన్ ఎనర్జీ కాకుండా కొంచెం డౌన్ చేసి స్టేట్ ఒక కంటిన్యూస్ ఇలా వెళ్తూ ఉంటది సాంగ్. అంటే నాకైతే మ్యూజిక్ చాలా నచ్చింది. లిరిక్స్ అయితే నువ్వు అన్నట్టు అసలు చాలా రోజులైంది ఒక మోటివేషన్ సాంగ్ నాకు తెలిసి. లాస్ట్ లో నాకు మన పుష్ప ద రైజ్ లో ఉన్న ఏ బిడ్డ ఇది నా అడ్డాన్ సాంగ్ ఉంటదిలే, ఆ ఓకే. తర్వాత నాకు ఆ లెవెల్ ఆఫ్ మోటివేషన్ సాంగ్ అనిపించింది ఇది. ఈ మధ్య దాని మధ్యలో ఇంకో సాంగ్ నేనైతే వినలేదు, వచ్చి ఉండొచ్చు బట్ ఐ డోంట్ నో. నేను రికాల్ చేయలేకపోతున్నాను, బట్ ఇది నాకు ఆ లిస్ట్ లో, నా ప్లేలిస్ట్ లో అయితే యాడ్ చేసేసాను, నా మోటివేషనల్ ప్లేలిస్ట్ లో. నాకైతే చాలా ఓకే. బాగా నచ్చింది. ఫస్ట్ టైం విన్నప్పటి నుంచి అయితే నాకు ఐఎమ్ ఫుల్ ఆన్ లూప్ మోడ్ యాక్చువల్లీ. ఓకే. అందుకే ఐ మీన్ సెకండ్ ప్లేస్ లో పెడుతున్నా. ఓకే, ఇంకా నువ్వు ఫస్ట్ లో ఎందుకు పెట్టాడు, యాక్చువల్లీ నువ్వు అన్నట్టు ఇది కూడా ఫస్ట్ ప్లేస్ లో పెట్టచ్చు. బట్ నేను ఫస్ట్ సాంగ్ ఏదైనా అయితే అది
ఫస్ట్ టైంకి ఉమ్. పిచ్చగా ఎక్కేసింది అది. అందుకే అది సెకండ్ లో పెడతాను. అది నేను అందరు కూడా అదే రీజన్. అందరికి ఎక్కేసింది అది. ఓకే. సో దట్స్ వై నేను సెకండ్ ప్లేస్ లో పెడతాను రైరా. ఓకే. దాని దెన్ టాప్ 1. టాప్ వన్. ఇంకా మీకు తెలిసే ఉంటుంది టాప్ వన్ ఏం లేదు, మిగిలింది ఒక్కటి ఇంకా నన్ను అర్థం దట్ మన ఆయా షేర్. పేర్లో షేర్ ఉన్నది, ఇంకా షేర్ వచ్చినాక మిగతా అందరు సైడ్ అయిపోవాలి. ఓకే. ఓకే. సో ఆయా షేర్ నాకు ఫ్రాంక్లీ చెప్పాలంటే స్టార్ట్ చేసేటప్పుడు ఒక మ్యూజిక్ సాంగ్ కాకుండా నేను వీడియో వదులుతూ ఉంటాడు. చాలా బాగా అంటే చెప్పేస్తూ ఉంటాడు వీడియో వదిలి. మ్యూజిక్ చాలా బాగా స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇక ఆయా షేర్ అనేది కంప్లీట్ మాస్ సాంగ్ అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఉంటుందని. డాన్స్ నెంబర్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఒక ఆయా షేర్ అంటే నార్మల్ బ్యాక్గ్రౌండ్ లో వెళ్తుంది అనుకున్నా. అండ్ నాని అంత ఆ లెవెల్ ఆఫ్ డాన్స్ స్టెప్ వేస్తాడు, అంత మ్యూజిక్ కి స్కోప్ ఉన్న సాంగ్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేను నేను. బట్ ఎరగ తీసేస్తాడు అనిరుద్ధ్. మన నాని అన్న స్టెప్ నెక్స్ట్ ఇది లెవెల్, నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్. లెవెల్. అంతే. సో అది నేనైతే అది కూడా లూప్ అని కూడా యాక్చువల్ ప్రతి రీల్ నేను ఆఫీస్కి వెళ్తుండగా వస్తుండగా ప్రతి ప్రతి ఒక్కడు అదే నేను నేను డైలీ నేను వినకున్నా అదే అందరు. పక్కన మధ్యలో లేదా నేను మినిమం 4-5 టైమ్స్ వినిపించేస్తుంది నాకు ఎవడో మొబైల్ నుంచి. సో అక్కడ తెలుస్తుంది ఆ సాంగ్ ఎంత రీచ్ అయింది అనేది. ప్రతి రీల్స్ లో ప్రతి ప్రోమో సాంగ్ లో అక్కడే తెలిసిపోతుంది. సో వాట్ మనమే కాదు పబ్లిక్ కూడా సేమ్ ఆబ్వియస్లీ లూప్ మోడ్ ఉన్నారని. ప్రోమోతోనే మొత్తం ఎక్కేసింది అందరికి. ఉమ్, ప్రోమో వచ్చినప్పటి నుంచి అసలు ఉమ్, అది ప్రోమో వచ్చినప్పుడు మొత్తం ఇన్స్టా మొత్తం అదే అదే ఉమ్, రీల్స్ తో నిండిపోయింది. ఆ, నువ్వు అన్నట్టు అది బీజిఎం అయితే మనం ముందే విన్నాం కదా, టీజర్ లో ఆ, గ్లిమ్స్ లో ఉన్నదే కరెక్ట్. బీజిఎం. కానీ మళ్ళా వచ్చాక మళ్ళీ ఎందుకు అంత ఎక్కడం అనేది, ఎందుకు ఎక్కిందంటే లిరిక్స్ తో పాటు తర్వాత బీజిఎం అయితే బీజిఎం ఏదైతే వస్తుంది. వచ్చిందో ఆ అందుకు మొత్తం నెక్స్ట్ లెవెల్ అని. ఆ లిరిక్స్ అయితే లేడీస్ అది ఒక క్యారెక్టరైజేషన్ ఎలివేట్ చేస్తూ చెప్తూ ఉంటారు వాడు. ఆ, వాడు దాని తర్వాత ధూమ్ ధూమ్ తా తా అని రావడం అసలు దుమ్ దుమ్ తా ధూమ్ ధూమ్ తా తానే కదా. దుమ్ దుమ్ తా తా అని వస్తుంది. అది చాలా బాగుంది అది. అదే ధూమ్ ఇంకా ధూమ్ తా సో రాదనుకుంటా, ఇంకోటి ఏదో వస్తుంది, అది చాలా బాగుంటుంది బీజిఎం. ఓకే. అదే సో పీక్స్ అసలు లిరిక్స్ వచ్చినాయి. ఎస్పెషల్లీ లాస్ట్ లో 2 లైన్స్ వస్తాయి. ఆ 2 లైన్స్ నేను లాస్ట్ లో అయినా తర్వాత మళ్ళీ వెనకాల వచ్చి అదే అదే వింటున్నాను. అది చాలా బాగా అనిపిస్తుంది. అది సంథింగ్ అది మొలతాడు గురించి ఉంటది. నాకైతే పీక్స్ లిరిక్స్ నాకైతే పీక్స్ ఎక్కేసింది. ఎస్పెషల్లీ లాస్ట్ లిరిక్స్ 2-3 అసలు లైన్స్ బెస్ట్ యాక్చువల్లీ. ఫుల్ లిరిక్స్ మీల్స్ చాలా అంతే బాగుంది. నెక్స్ట్ యాక్చువల్లీ లెవెల్. సాంగ్ గురించి అయితే. చాలా బాగుంది. ఏ అనిరుద్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అనిరుద్ మరి అంత లేపులేని అవసరం లేదు కానీ సాంగ్ అయితే లేదు బాగా లేదు. ఇచ్చాడు. ఓకే. ఓకే. బెస్ట్ యాక్చువల్లీ. ఓకే, నీకు ఇది ఫస్ట్ వాచ్ కి ఎక్కలేదు అనుకుంటా, మరి ఇది ఏది ఫస్ట్ లే వాచ్ కి ఎక్కేసింది ఎక్కేసింది. నాకు. నాకు ఇది ఫస్ట్ వాచ్ ఉమ్, కి ఎక్కేసింది నాకు. నేను ఎక్స్పెక్ట్ ఉమ్. చేయలే అంటున్నా ఇలాంటి బ్యాంగర్ వస్తుందని ఓకే ఓకే అంటున్నాను. ఓకే. సో దాట్స్ ఓకే. మా లిస్ట్. సో నాది ఫస్ట్ వచ్చేసి ఆయా షేర్, సెకండ్ వచ్చేసి రై 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 రారా, థర్డ్ వచ్చేసి తబాయి, ఫోర్త్ వచ్చేసి రుబరు, అండ్ లాస్ట్ లో ఆర్ ఆఫ్ ఉస్తాద్. ఆ, అంతే అంత సేమ్ ఉన్నది, జస్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ నీది నాది చేంజ్ కిందికి అయిపోయింది. మీదికి ఉన్నాయి అంతే. ఓకే. చెప్పండి. థర్డ్ లో రుబారు తబ అంతే. నా తబాయ్ ఫ్యాన్స్ కింద స్పామ్ చేయండి. చెప్పండి వీడి కరెక్టా నేను కరెక్టా థర్డ్ ఫోర్త్ ప్లేస్ గురించి. రుబారు రుబారు తెలియజేయండి. పో బే పో. చల్. చాలో. చూద్దాం మరి. విల్ మీట్ అగైన్. టిల్ దెన్ ఇఫ్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అలాగే అండ్ మీ వీడియో షేర్ చేయండి. అలాగే మీ టాప్ 5 సాంగ్ కూడా తెలియజేయండి మమ్మల్ని. మ్మ్. ఇంకా ఏమైనా మిస్ అయిన సాంగ్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి, చూద్దాం. చాలో. బాయ్. ఓకే బాయ్, చలో.